మహాభాష్యం వారి 5 ఏవో మోయోచుకరణలో వచ్చారు. ఉప్పలపాటి కుసుమ గారు మహాభాష్యం వారి గ్రంథాన్ని బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆవిడ ఏది కాదు, రచయిత్ర, డాక్టరా, యోగా ట్రైనరా, గురుభక్తి పరాయణయ, ఏం చెప్పినా అన్నింటికీ సరిపోయే ఉప్పలపాటి వారి చేతుల మీదుగా ఆవిష్కరించబడటం అన్నది అద్భుతమైన విషయము. అందరం కరతాళధ్వనులతో అభినందిద్దామండి. ఇప్పుడు ఆవిష్కరించినటువంటి డాక్టర్ ఉప్పలపాటి కుసుమ కుమారి గారు 2 మాటలు మాట్లాడతారు. తర్వాత శ్రీ దువ్వూరి మహాభాష్యం నరసింహ శ్రీహరేష్ గారు. శ్రీహరేష్ మాట చెవిని పెట్టు ఆటవిందులతో చక్కటి సుభాషితాలతో అద్భుతంగా రాశారు ఈ శతకం. వారు 13వ ఏట నుంచి పద్య విద్య ప్రారంభించాక మొట్టమొదటి కావ్యం వాడు పియూసీలో రామాయణం, శ్రీహరి రామాయణం కంప్లీట్ చేశారు. భగవద్గీత తేటగీతుల్లో రాశారు. వివిధ పత్రికల్లో వచ్చినాయి వారి రచనలు, తెలుగు అనువాదం చేశారు. వారు రచనలు ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రికలో ఎన్నో వచన కవిత్వాలు, వ్యాసాలు ప్రచురితమైనవి. అంటే వారి ఏ రకమైన రచయిత అందరికీ అర్థమవుతుంది. ఈ రోజున ఈ ఆవిష్కరణలో వారు రాసిన ఈ శ్రీహరేష్ మాట చెవిని పెట్టులో మాటలు లేకుండా 2-3 పద్యాలు చదివినిపిస్తాయి. ఎందుకంటే తేలిగ్గా అర్థమైపోతాయి అందరికీ. గురుముఖముగా నేర్చుకొనగా ఫలించును మంత్రమైన యుద్ధ తంత్రమైన జలము తీర్థమగును శంఖాన పోసిన శ్రీహరేషు మాట చెవిని పెట్టు. వరుసగా అన్ని చదువుకెళ్ళినా కూడా అదే అంత మాధుర్యంగా ఉంది. అహమే అంతరంగమందు అగ్నిగా మారి తగుల పెట్టు నీదు ధర్మగుణము వినయ బుద్ధి నీదు విలువను పెంచును శ్రీహరేషు మాట చెవిని పెట్టు. నన్ను నిరోధిస్తున్నారు కాబట్టి అన్ని పద్యాలు మధురంగా ఉన్నాయి. చాలా చాలా సమాజానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన శతకం రాసినందుకు వారికి శుభాకాంక్షలు, అభినందనలు చెప్తూ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు కూడా. వారి భూపాల రాగం కూడా మధురంగా ఉంది. ఇప్పుడు రచయిత గారి స్పందన. నమస్కారం అండి. నేను ఈ శతకాన్ని సుమారు 50 ఏళ్ల క్రితం యాక్చువల్గా ప్రారంభించి ఒక శతకం రాశాను. కానీ అందులో పద్యాలు ఏమి దొరకలేదు. తర్వాత ఒక 30 పద్యాల వరకే దొరికితే వాటికి మరొక 78 ఈ మధ్య యాడ్ చేసి మళ్ళీ ఈ శతకాన్ని పూర్తి చేశాను. అప్పట్లో 50 ఏళ్ల క్రితం ఆంధ్రప్రభ వారపత్రికలో హృదయవర్తి మహీధరోక్తి అన్న మకుటంతో మహీధరి నళినిమోహన్ రావు గారు అనుకుంటాను ఒక శతకం రాశాను. దాన్ని బట్టి నేను ఒక మకుటం పెట్టుకున్నాను, ఈ శ్రీహరేష్ మాట చెవిని పెట్టు అన్న దాంతో రాయాలని. ఆ తర్వాత ఇలా పూర్తయింది. ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు. ఇప్పుడు ఈ కావ్యం గురించి ఒక్క నిమిషం, సన్మానం జరిగే లోపల ఈ కావ్యం గురించి తాతగారి మొదలు మనవరాడు రచయిత గారికి సన్మానం గావించవలసిందిగా ప్రార్థన. శ్రీ మహాభాష్యం నరసింహ శ్రీహరేష్ గారికి సన్మానం జరుగుతూ ఉన్నదండి. అందరూ కరతాళధ్వనితో వీక్షిద్దాము. చాలా మంచి పద్యాలు, ఎంతో వ్యాకరణ శుద్ధితో భావబంధురంగా రచించేటటువంటి కవి మహాభాష్యం వారు. పేరులోనే మహాభాష్యం ఉంది, ఇంకా వ్యాకరణానికి లోటే ఉంటుంది. చాలా ధన్యవాదాలు. ఆవిష్కర్త్రి అయినటువంటి డాక్టర్ ఉప్పలపాటి కుసుమ కుమారి గారికి సన్మానం. ఇది ఇప్పటి వరకు కొన్ని గ్రంథాల ఆవిష్కరణ అయ్యింది. ఇక తర్వాత విశేష కార్యక్రమం ఒకటి చిన్నది చేసుకుందాం మధ్యలో. శ్రీ తిరువి నారాయణ గారు, డాక్టర్ వేదాల గాయత్రీదేవి గారిని మా బావ
నిష్టల నరసింహం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా, వారిని చేతులు పుచ్చుకుని తీసుకుని వేదికని తీసుకురావాల్సిందిగా వారి పక్కనే కూర్చున్నటువంటి వారిని ప్రార్థిస్తున్నాను. నేను చెప్తాను. వేదాల గాయత్రీదేవి గారిని, ఉండమ్మా ఒక్క నిమిషం తల్లి, మీరే తిరువిధి గారు మహాభాష్యం వారిని సత్కరించు. వేదికని సిద్ధం చేయవలసిందిగా కార్యకర్తల్ని రిక్వెస్ట్ చేస్తున్నామండి. గబగబా